లైఫ్ మరి ఫ్లాట్‌గా బోరింగ్‌గా తయారైందిరా. బట్టల మీద ఉన్న రంగులు కూడా మన జీవితంలో లేకుండా పోయింది. ఈ రోజైనా ఒక అమ్మాయిని సెట్ చేసుకోవాలి. జై టిండర్. చేతులు అరిగిపోయేదాకా రైట్ స్వైపులు చేస్తా. ఎవరు సెట్ అవ్వరో చూస్తా. వా! ఇది టిండరా సమ్మర్ వెదరా? ఇంత హాట్ ఉన్నారేంట్రా? ప్రత్యోదకం. ఆహా! లక్షణంగా ఉంది. ఇద్దరులో ఏం చేస్తుందో సాత్వికం. ఆంటీ! ఎవడు చేసుకుంటాడో కానీ పీవచ్చన బాబాయ్, తమ్ముడు లేడీస్లో ఉంది. భయానకం. పెద్ద మనసుతో మనమే లైఫ్ ఇద్దాం. ఈ టిండర్లు బంబులు ఏవి వర్కౌట్ అయ్యేలా కనిపించలేదురా. ఏదైనా కొత్త ఐడియా ఫిగర్ అవుట్ చేయాలి. ఇంకా నీకు మిగిలింది వసీకరణ వేరా. దొరికిన నంబర్లని నొక్కేద్దాం. ఎవరైనా సెట్ అవుతారో చూద్దాం. దొరికిందో నా అదృష్టం, దొరకలేదో ఆమె అదృష్టం. ఇదెక్కడ కరువురా? అయినా ఇంత తక్కువకేందిరా నీకు? అమ్మాయి బాగున్నా స్వైప్ రైట్, బాలేకున్నా స్వైప్ రైట్, ఆంటీ అయినా స్వైప్ రైట్, అమ్మాయో అబ్బాయో డౌట్ ఉన్నా స్వైప్ రైట్. నిన్ను చూసి జాలి పడాలో అమ్మో భయపడాలో కూడా తెలియట్లేదురా. ఈ ఫోకస్ ఏదో జాబ్ సెర్చ్ మీద పెట్టరా. కాలేజ్ లైఫ్ అంతా క్లాసులు, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, పార్ట్ టైమ్స్. ఇంకా అమ్మాయికి తిరిగే టైం ఎక్కడా? లే. పోనీ ఇప్పుడు ఏమైనా చేద్దామా అంటే టైంకి అమ్మాయిలే లేరు. ఇదంతా కాదు. నాకు ఒకటి చెప్పు. నేను 1 year నుంచి ఇంత డెస్పరేట్గా కొట్టించుకుంటున్నా, నాకెవరు సెట్ అవ్వలా. నువ్వు రాడ్ సింగిల్ గాడివేగా. మన పక్క రూమ్లో 4 ఎదవలు ఉంటారు. వాళ్ళు హ్యాండ్సమేగా. సరిగ్గా చూస్తే మన సర్కిల్లో ఎవ్వరికి గర్ల్ ఫ్రెండ్ లేదు. కానీ మనకి తెలిసిన ప్రతి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సీయింగ్ సమ్మన్ అంటారు, డేటింగ్, రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, చివరికి బాయ్ బెస్ట్. మనమంతా ఇక్కడ ఏలాడేసుకుని తిరుగుతుంటే వీళ్ళంతా ఎవరితో తిరుగుతున్నట్టు? పక్క ప్లానెట్ నుంచి ఏలియన్స్ ఏమైనా తెచ్చుకున్నారా? జీవితం మీద మూడో ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది.